హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేద శాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్, ఎమోటివ్ బిహేవియర్ థెరపిస్ట్. మైండ్ని కంట్రోల్ చేసుకోవడం ఎలా? ఇదొక కామన్ క్వశ్చన్. ఫోకస్ చేయలేకపోతున్నాం, కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం, నా మైండ్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది, నేను ఏదైనా పని చేద్దామంటే అక్కడ ఫోకస్ చేయలేకపోతున్నాను, మైండ్ నా మాట వినట్లేదు, మనసు నా మాట వినట్లేదు. ఇదొక చాలా పెద్ద మాయ. ఇది చాలామంది ఫేస్ చేసే ట్రబుల్. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. ఇవన్నీ అప్లై చేస్తేనే తప్ప మీకు అర్థం కాదు, లేకపోతే నేను ఏదో చెప్పినట్టు ఉంటుంది, మీరు ఏదో విన్నట్టు ఉంటుంది. అప్లై చేసి చూడండి. నేను చెప్పే ప్రతి వర్డ్ కూడా మీరు అప్లై చేయగలిగితే డెఫినెట్లీ మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. మైండ్ కంట్రోల్ చేయడం చాలా కష్టమని శ్రీకృష్ణ పరమాత్ముడే అర్జునుడికి చెప్పేశాడు. బాబు, చాలా చాలా కష్టము. మైండ్ కంట్రోల్ చేయాలి అంటే అది మాయ కాంపోనెంట్. మైండ్ కంట్రోల్ చేయాలి అంటే నువ్వు నన్నే ఆశ్రయించాలి. నన్ను అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే నాకు అర్థం కాదు అనుకుంటే భగవంతుడే చెప్పాడు, అభ్యాస వైరాగ్యాలతో దీన్ని కంట్రోల్ చేయొచ్చు అని. మనస్సు వెరీ వెరీ డేంజరస్ ఎయిర్ కాంపోనెంట్. గాలిలాగా అటు ఇటు వెళుతుంటుంది. మైండ్ అనేది క్రిస్టలైజ్డ్ ఫార్మ్ ఆఫ్, అంటే ఫిల్టర్ చేసిన కాఫీ లాగా ఫిల్టర్ చేసిన సెన్స్ ఆర్గన్స్. ఏదైనా టచ్ చేస్తే దాని నుంచి సెన్సెస్ నా బ్రెయిన్కి పంపిస్తుంది. బ్రెయిన్ నుంచి మైండ్లో ఒక పిక్చర్ ఏర్పడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకుంది. ఏదైనా తిన్నాము స్వీట్, అది టేస్ట్ ఫిజికల్గా వెళ్ళి బ్రెయిన్లో గుర్తుండి ఆ షేప్, ఆ స్ట్రక్చర్, ఆ స్మెల్ అది మనకు మైండ్లో ఒక పిక్చర్గా తయారవుతుంది. సో యువర్ సెన్స్ ఆర్గన్స్, మీ పంచేంద్రియాలు మీ మైండ్కి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందన్నమాట. నిరంతరం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. చాలా థాట్స్ వస్తుంటాయి మైండ్లో, ఇట్లా బ్రెయిన్లో వెళుతూ ఉంటాయి థాట్స్. ఓకే, అయితే ఈ థాట్స్ వెళ్ళిన దానికి దేన్నైతే నువ్వు పట్టుకుంటావో దట్ బికమ్స్ యువర్ ఎమోషన్, దట్ బికమ్స్ యువర్ ఫీలింగ్. ఎమోషన్ కాస్త ఫీలింగ్గా మారుతుంది. నేను బాగా ఇక్కడ అండర్లైన్ చేసి చెప్పాలనుకుంటున్నాను, మైండ్ అంటే బ్రెయినా, బ్రెయిన్ అంటే మైండా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ డిఫరెన్స్ తెలుసుకున్నంత మాత్రాన మీకు జరిగేది ఏం లేదు. బట్ మైండ్ అనేది మాత్రం ముఖ్యంగా నేను ఇప్పుడు మాట్లాడుతున్నది మనస్సు అనేది ఒక బాడీ. ఓకే, మీలాగే మీ లోపల ఒక బాడీ ఉంటుంది. ఆ బాడీయే మనస్సు. దీనికి కావాల్సింది ఏంటి? నిరంతరము మిమ్మల్ని ఇటు తిప్పుతుంది, అటు తిప్పుతుంది. ఏం జరిగినా కూడా మిమ్మల్ని మనసు ఎటో రకంగా తీసుకెళ్ళి మీకు ఏది బ్యాడ్ ఉంది, లేకపోతే ఏది గుడ్ ఉంది, ఏది నాకు నచ్చింది, ఏది నాకు నచ్చలేదు అని ద్వంద్వంలో తిప్పుతూ ఉంటుంది. ట్వైస్ అంటారు ద్వంద్వంలో. ఇది లైక్ డిస్లైక్, గుడ్ బ్యాడ్. ఇది ఇప్పుడు ఉంటే బాగుంటుంది, బాగుండదు. వర్షం పడుతుంటే అబ్బా వర్షం ఎందుకు అనిపిస్తుంది, ఎండ వస్తుంటే అబ్బా ఎండ ఎందుకు అనిపిస్తుంది, పోనీ ఎండా వర్షం కలిసి వస్తే ఈరోజే ఇలా రావాలా అనిపిస్తుంది. ఇలాగా దెర్ ఆర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ టు మైండ్. మైండ్ ఏమో క్రిస్టలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్. ఈ మైండ్ వేవర్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ మైండ్ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఇన్పుట్ తగ్గించాలి. మీరు ఆపలేరు. ఇన్పుట్ ఇచ్చారా, మైండ్ని మీరు ఆపలేరు. సపోజ్ మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఆపడం అన్నది ఇంపాసిబుల్. మైండ్ ఆలోచిస్తుంది. ఆలోచనలు రాకుండా ఉండడం అంటూ జరగదు. ఇది ఎలాంటి యాంటెనా. మీరు సిగ్నల్ యాంటెనా కరెక్ట్గా పెడితే అది సిగ్నల్ తీసుకుంటుంది అంతే. మీరు నాలుక మీద షుగర్ వేస్తే అది స్వీట్ అని చెప్తుంది. మీరు నోట్లో వేసి స్వీట్ అని తెలియకుండా ఉండాలి అంటే అవ్వదు. అది తెలుస్తుంది అంతే. ఇట్ ఈస్ ద సిస్టమ్ లైక్ దట్. ఆ రిసెప్టార్కి ఆ లైగాండ్ అంటుకోగానే ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో అలాగే మీ మైండ్కి ఏదైనా వస్తే అది దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. కొన్ని విషయాలు మీకు నచ్చిన వాటిని, మీ పరిధిలో ఉన్న వాటిని మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఉజ్బెకిస్తాన్లో మిస్టర్ ఖాన్ ఏం చేశాడు అని అంటే మీకు తెలియదు, మీరు ఎక్కువసేపు ఆలోచించలేరు. కానీ తెలిసిన విషయం, మీ పక్కింటి వాడు ఏం చేస్తున్నాడు, ఎదురింటి వాడు ఇలా అన్నాడా అన్న విషయాన్ని ఎప్పుడో మీరు బాగా బిజీగా ఉండి మీరు చదువుకుంటున్న టైంలో, ఫోకస్ చేయాలనుకున్న టైంలో గుర్తుకు తెస్తుంది. మీ మైండ్ చేసే పనే అది. ఇది మాయ చేసేది ఏంటంటే అవసరం లేనప్పుడు, నేను బాగా చదువుకుంటున్న టైంలో అక్కడెక్కడో మందు తాగితే మస్తుంటుంది, ఇక్కడ దోశ తింటే బాగుంటుంది, అదేదో జరిగితే బాగుంటుంది, వాడు నన్ను ఎన్ని మాటలు అన్నాడు, అయినా చదివితే పాస్ అవుతామా, ఇలాగ మైండ్ తిప్పుతూ ఉంటుంది. సో దీనికి సెన్స్ ఆర్గన్ బేస్డ్ ఫస్ట్ ప్రత్యాహార అంటారు. ప్రత్యాహార అంటే మెల్లగా మీ రైట్స్ని మీరు వెనక్కి లాక్కోండి. ఇన్ని రోజులు
మీరు మీ దారాలని, మీ రిమోట్ కంట్రోల్ని సెన్స్ ఆర్గన్స్కి ఇచ్చేశారు. ఇప్పుడు మీ సెన్స్ ఆర్గన్స్ నుంచి తీసుకోండి, ఈరోజు ఉపవాసం చేయండి అని చెప్తారు. కేవలము ఏదో బాడీ కోసం కాదు, మీ మైండ్ని వెనక్కి లాక్కోవడానికి ఒక ఫెంటాస్టిక్ ప్రక్రియ. అలాగే ఊపిరిని కంట్రోల్ చేయండి అని చెప్తారు. బ్రీదింగ్ కూడా చాలా ఫెంటాస్టిక్ ప్రక్రియ మైండ్ని కంట్రోల్ చేయడానికి. మీరు అండ్ డీప్గా బ్రీత్ తీసుకున్నప్పుడు మీ మైండ్ ఎక్కడికి పోలేదు, అలా ఆగి ఉంటుంది. ఎందుకంటే మైండ్ ఇస్ ఎ గాలి కాంపోనెంట్, అలా ఉంటుంది. అందుకని ఊపిరిని బాగా కంట్రోల్లో పెట్టుకోండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ మైండ్ కంట్రోల్. ఇక థర్డ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీలోని అగ్నిని మెయింటైన్ చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు తినడము, ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడము, ఎప్పుడు పడితే అప్పుడు ఏది కావాలంటే అలా చేస్తూ మాట్లాడడము చాలా చాలా తప్పుడు విషయాలు. ఇవి ఎప్పుడు చేయకండి. మీ బాడీ మీ కంట్రోల్లో ఉండాలి తప్పితే మీ మైండ్ కంట్రోల్లోకి మీ బాడీ వెళ్ళిపోకూడదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రైమరీ థింగ్ అనమాట. సో మీ సెన్స్ ఆర్గన్స్ని మీరు కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి అంటే ముందు మీ ఫుడ్ ఎలా ఉంది, మీ ఊపిరి ఎలా ఉంది, మీ లోపల అగ్ని ఎలా ఉంది, మీ లోపల ఫైర్ మెయింటైన్ చేస్తున్నారా, టైం టు టైం తింటున్నారా, టైం టు టైం నీళ్లు తాగుతున్నారా, టైం టు టైం మీకు మీ లోపల ఉండే వేడిని మెయింటైన్ చేస్తున్నారా, చాలా 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 ఇంపార్టెంట్. మనమందరము కూడా హోమియోథర్మిక్ ఆర్గానిజమ్స్ అంటారు. మనకి లోపల ఒక టెంపరేచర్ ఉంటుంది, 98.3 to 6 టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఈ టెంపరేచర్ దాటి ఉండదు. ఒకవేళ మనం బల్లిలాగా పుట్టుంటే అని పాయికిలోథర్మిక్ అని వాటి చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలకు తగ్గట్టుగా టెంపరేచర్ మార్చుకుంటుంది. మనం మార్చలేము అలాగా, ఎందుకంటే వీఆర్ వన్. లోపల ఇంటర్నల్ టెంపరేచర్ ఒకటి ఉంటుంది. అలాగే మన లోపల ఒక ఎనర్జీని అలా కాపాడుకుంటూ ఉండాలి. ఆ అగ్నిని మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఈ అగ్ని మెయింటైన్ చేయలేమో, ఎప్పుడైతే ర్యాండమ్గా ఫుడ్ తినేసి ఎవరి మీదో కోపం పెట్టుకుని, ఎవరి మీద ఎప్పుడు ద్వేషం పెట్టుకుని, మా నాన్న అట్లా చేసి ఉంటే బాగుండే, నాకు ఇట్లా ఆస్తి ఇట్లా ఇచ్చుంటే బాగుండే, నన్ను ఆ స్కూల్లో వేసి ఉంటే బాగుండే, నాకు ఈ ఉద్యోగం వచ్చుంటే బాగుండే, నా బాస్ బాగుండే అని అంటూ ఉంటే మీ లోపల ఫైర్ చల్లారిపోతుంది. ఎప్పుడైతే మీ ఫైర్ ఆఫ్ అయిపోతుందో మీ లోపల ఇన్హరెంట్గా మనస్సు కంట్రోల్ తీసేసుకుని ఏమేమో ఆలోచనలు వస్తాయి, ఏవేవో పిచ్చి ఆలోచనలు. వాడిట్లా అన్నాడు, వీడిట్లా అన్నాడు, ఆ కులం వాడు ఎక్కువ, ఈ కులం వాడు తక్కువ, వాడు అట్లా అంటోడు, వీడిట్లా అంటోడు, నాకే గనక ఛాన్స్ వచ్చుంటేనా నేను సచిన్ తెండూల్కర్ కంటే ఎక్కువ అయ్యేవాడిని, కానీ ఇప్పుడు అవ్వలేకపోయాను. ఎందుకు? మీ లోపల ఫైర్ లేదు. వాటి వల్లే కారణాలు వస్తాయి. మైండ్ మీతో ఆడుకుంటూ ఉంటుంది. సో ఈ లోపల ఫైర్ని మెయింటైన్ చేయండి. ఈ ఫైర్ని మెయింటైన్ చేయడానికి అఫ్కోర్స్ అన్నీ చెప్పలేము, కానీ కొన్ని సింపుల్ మెథడ్స్ ఉన్నాయి. 7 బిఫోర్, మీరు నైట్ 7 బిఫోర్ తినేసేయాలి. 7 తర్వాత నుంచి మార్నింగ్ 9:30, 10 వరకు ఏమీ తీసుకోవద్దు. ఇది వన్ ఫెంటాస్టిక్ థింగ్. రెండోది, ఆల్కలైన్ వాటర్ తాగే ప్రయత్నం చేయండి. డైలీ అట్లీస్ట్ ½ గ్లాస్ ఆఫ్ ఆల్కలైన్ వాటర్. దీనివల్ల మీ లోపల ఫైర్ పెరుగుతుంది. ఇది ఫిజికాలిటీ అండ్ మెంటాలిటీకి జాయిన్ ఉంటుంది. ఎప్పుడు మీ ఫిజికాలిటీ బాగుంటే మీ మెంటాలిటీ బాగుంటుంది, మీ మైండ్ బాగుంటుంది. మీ మైండ్ బాగుంటే ఆటోమేటిక్గా మీ ఆలోచనలు సరైన మార్గంలోకి వెళతాయి, గెలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మైండ్ని కంట్రోల్ చేసుకోవడానికి. ఊపిరిని కంట్రోల్ చేయండి. ఊపిరిని చాలా చాలా ఇంపార్టెంట్గా కంట్రోల్ చేయండి. ఆటోమేటిక్గా మీలో ఉన్న ఫైర్ కంట్రోల్ అవుతుంది. ఒకసారి మీ లోపల ఫైర్ కంట్రోల్ అవుతే ఆటోమేటిక్గా మీ మైండ్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. మీ మైండ్ మీ చేతిలోకి వస్తే మీరు ఎక్కడ మీ మైండ్ పెట్టాలో అక్కడ పెడతారు. ఎక్కడైతే మీ మైండ్ పెట్టాలనుకుంటారో, మీ మనసు ఎక్కడికి వెళ్తుందో అది మీ దగ్గరకు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది దేని గురించి అయినా బాధపడుతున్నారా, ఇంకా బాధపడతారు. దేని గురించి ఆనందం ఫీల్ అవుతున్నారా, ఇంకా ఆనందం వెతుక్కుంటూ మీ దగ్గరకు వస్తుంది. సో ఇది ట్రై చేసి చెప్పండి. నాకు మీకు ఏమైనా చెప్పాలనిపిస్తే కింద కమెంట్స్లో పెట్టండి ప్లీజ్. అండ్ అన్నీ చెప్పలేము, అఫ్కోర్స్ దిస్ ఇస్ నాట్ హోల్ ఎపిసోడ్, అన్నీ చెప్పలేము. కొన్ని ఆస్పెక్ట్స్ మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయని చెప్పాను. ఇంకా డీటెయిల్గా కావాలంటే ప్లీజ్ పాజిటివ్ కమెంట్స్ ఏమున్నా సరే కింద పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.